హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆర్కెమట్లో నెక్స్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్ ఎప్పుడో తెలుసుకుందాం. సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చి జనవరిలో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ బ్యాచ్కి రిజిస్ట్రేషన్స్ మాత్రం December 26th నుంచి 31st December 2024 వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఆన్లైన్లో క్లాసెస్ చెప్తారు, అలాగే ఆఫ్లైన్లో చెప్తారు. ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు దోమలగూడ ఆర్కెమైట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అప్లికేషన్ తీసుకొని అక్కడే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఆన్లైన్లో కూడా అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు, బట్ అది ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రమే. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 17th January ఫ్రైడే రోజు 3 బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. అలాగే సెకండ్ బ్యాచ్ 18th January రోజు 2025లో నెక్స్ట్ 3 బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. మొత్తం 6 బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. సో దీనికి ఎలిజిబిలిటీ అయితే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. 15 years నుంచి 60 years వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆతృత ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనిలో జాయిన్ అవ్వచ్చు. వీళ్ళు చాలా బాగా చెప్తారు. సో మనకి టైమింగ్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ ఫీజు వచ్చి 1600 పే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు 10th క్లాస్ మెమో కావాలి. అలాగే మాకు ఏమైనా అడ్రస్ ప్రూఫ్ ఒకటి కావాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేయాలన్నా కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ 5 లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. బేసిక్, జూనియర్, సీనియర్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ 1 అండ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ 2 లెవెల్స్ ఉంటాయి. సో మీకు ఇంగ్లీష్ బేసిక్స్ అంటే బాగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు అయితే జూనియర్ జాయిన్ అవ్వచ్చు. తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు బేసిక్ జాయిన్ అయితే సరిపోతుంది. సో ఈ బ్యాచెస్ వచ్చి 3 months ఉంటాయి. కాకపోతే వారానికి వచ్చేసి 3 classes ఉంటాయి అన్నమాట. రోజు క్లాసెస్ ఉంటాయి. మండే, వెన్స్డే, ఫ్రైడే అలా 3 బ్యాచెస్ ఉంటాయి. అలాగే ట్యూస్డే, థర్స్డే, సాటర్డే 3 బ్యాచెస్ ఉంటాయి. మీ కన్వీనియంట్ టైం బట్టి మీరు ఇక్కడ డే స్క్రీన్ మీద చూడవచ్చు టైమింగ్స్. మార్నింగ్ 7:30 AM ఒక బ్యాచ్ ఉంటుంది, 10:15 ఉంటుంది, అలాగే ఈవినింగ్ 5:30 ఒకటి ఉంటుంది. మీకు ఏ టైంలో ఫీజిబుల్ అయితే దాన్ని మీరు అదే పిక్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు. ఒకసారి ఫీజు పే చేస్తే మాత్రం అది రిఫండ్ చేయరు ఫ్రెండ్స్. సో అది గుర్తుపెట్టుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అతి తక్కువ డబ్బుతో 1600తో ఇది చాలా ఇయర్స్ నుంచి వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఆర్కెమైట్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే ఈ డేట్స్లో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.